హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మీ. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి, అప్పుడే నా వీడియోస్ నేరుగా మీ మొబైల్లోకి వస్తాయి. చిత్రాల హరి ఈ మూవీ 2019లో రిలీజ్ అయ్యి హిట్ టాక్ అందుకుంది. ఈ మూవీ కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు ఇలా ఏ విధంగా తీసుకున్నా ఓవరాల్గా చాలా మంచిగా వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ మూవీకి చిత్రాల హరి అనే కన్నా విజేత అనే టైటిల్ పెట్టింటే ఇంకా బాగుండని నా అభిప్రాయం. 2017లో మహేష్ బాబు స్పైడర్ మూవీ రిలీజ్ అయింది. ఈ మూవీ అందరి అంచనాలను తలకిందులుగా చేస్తూ ఫ్లాప్గా నిలిచింది. పాటల విషయానికి వచ్చినా అంతంతనే అలరించాయి. ముఖ్యంగా పుచ్చకాయ సాంగ్ ఏంది మహేష్ బాబు కేందని అనేవారు ఉన్నారు. ఈ పాట బాగున్నప్పటికీ మహేష్ బాబు కన్నా అల్లరి నరేష్ గారికి ఇచ్చినుంటే పాట హిట్ పరంగా కూడా కనిపించేదని నా అభిప్రాయం. 2017లో వంశీ డైరెక్షన్లో వచ్చిన మూవీ ఫ్యాషన్ డిజైనర్. లేడీస్ టైలర్కి సీక్వెల్ మూవీ ఇది. ఈ మూవీ అన్ని రకాలుగా కలర్ఫుల్ మూవీ అని చెప్పుకోవచ్చు. అందమైన పల్లెటూరి వాతావరణము, వినసొంపైన సాంగ్స్, అద్భుతమైన లొకేషన్, వంశీ డైరెక్షను, హీరో యాక్షను, కామెడీ పరంగా చెప్పనవసరం లేదు. హిట్టుగా నిలవాల్సిన మూవీ ఫ్లాప్ అయ్యింది. ఈ మూవీ చాలామంది చూసి ఉండకపోవచ్చు, వీలైతే చూడండి, చాలా బాగుంటుంది. 2007లో సల్మాన్ ఖాన్ అండ్ గోవింద కాంబినేషన్లో వచ్చిన మూవీ పార్ట్నర్. ఈ మూవీలో సల్మాన్ ఖాన్, గోవింద కలిసి చేసిన ప్రతి సీన్ చాలా బాగుంటుంది. అప్పట్లో ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. కానీ ఇదే మూవీ అదే సల్మాన్ ఖాన్తో గోవింద క్యారెక్టర్ వెంకటేష్ గారికి ఇచ్చి తెలుగులో రీమేక్ చేస్తే చాలా చూడాలని కోరిక, నా అభిప్రాయం. రాజమౌళి అండ్ ప్రకాష్ రాజ్ కాంబినేషన్లో ఇప్పటివరకు అయితే మూవీ రాలేదు. రాజమౌళి ప్రకాష్ రాజ్ గారిని ఏ విధంగా చూపిస్తారో వీరి ఇద్దరి కాంబినేషన్లో మూవీ వస్తే చూడాలని ఉంది. 1992లో ఈవీవి సత్యనారాయణ డైరెక్షన్లో వచ్చిన మూవీ జంబలకిడి పంబ. ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించి బ్లాక్ బస్టర్గా నిలిచింది. ఇప్పుడున్న కాలంలో పాత సినిమాలని రిలీజ్ చేసి థియేటర్లో చూసే అవకాశాన్ని కల్పిస్తున్నారు. అదేవిధంగా ఈ మూవీని కూడా రిలీజ్ చేసి థియేటర్లో చూసి ఎంజాయ్ చేసే అవకాశాన్ని కల్పించాలని హీరో అల్లరి నరేష్ గారిని కోరుతున్నాను.